నాకు బలం లేదు నాయన, నాకు బలం ఇవ్వండి. నాకు శక్తి లేదు నాయన, నాకు శక్తిని ఇవ్వండి. ఏ పని చేసినా ఆ పని జరగడం లేదు నాయన, ఆ పని జరుగుటకు నాకు సహాయం చేయండి. నా పక్షాన మీరు ఉండండి, నాతో ఉండండి నాయన. మరి మీ చేతులకి తీసుకుంటున్నాను. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సర్వ శరీరులు నా ఎత్తుకు వచ్చిందని సెలవిచ్చినవాడా, ఈ మాస స్థితి ఈ సేవకుల దినోత్సవం రోజున దైవజనుడు ఒక విశ్వాసికి లేదా ఒక తల్లికి తన దగ్గర ప్రార్థన వస్తున్న ఆమెకు కొన్ని విషయాలు చెప్పాడు. అమ్మ, ఇక్కడ శ్రమ రాబోతుంది, ఇక్కడ కరువు రాబోతుంది, 7 సంవత్సరాలుగా ముందు చెప్పాడు. ఈరోజు ప్రియమైన తండ్రి, సేవకుల మాటలు విను, సేవకుల మాట విని వారి ప్రకారం జీవించుకుంటూ దేవుని ఆశీర్వదిస్తాడు. సేవకులను నిర్లక్ష్యం చేయకూడదు. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు తన ఇంటిని తన భూమిని సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబాత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబాత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా.
బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా మా కన్నీరు తుడుచువాడు తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని ఉంచండి. ప్రతి కన్నీరు తుడిచండి. ప్రతి బిడ్డ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి వేదన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అక్కర్ల అవసరతలు యేసు నామములో కొట్టివేయబడును గాక. మీ ఆత్మీయత నింపండి అయ్యా. మీ ఆత్మీయత నడిపించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవుల వారిని మీరు ప్రేమతో నడిపిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన చీకటి శక్తులు వారికి ప్రభావితం చేయకుండా, ప్రతి విధమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో శక్తి లేకుండా పోవును గాక. అది మనకి స్థాపన లేకుండా చేయండి కదా.